జనరల్లీ టైంకే వస్తారు వారు, ఇంకా రాలేదు. బట్ వస్తే స్టార్ట్ చేయొచ్చు. నా భూతే నా భవిష్యత్. మందారం మాత నమస్తే. నీ పేరు సారంగపాణి, నువ్వు చాలా ఫన్నీ. నీకు ఇష్టం అమ్మాయిలు వేస్తే లంగా ఓణి. ఇప్పుడు నీకుందో సమస్య. ఇది రైమింగా? కాదు, నీకు రైమింగ్ ఇంపార్టెంటా టైమింగ్ ఇంపార్టెంట్? డెఫినెట్లీ టైమింగ్ మాత. అయితే టైం అవుతుంది, కూర్చుందాం. యా యా యా. అందరికీ నమస్కారం అండి, బాగున్నారా అందరూ? మందార మాతకి జై హో. నీకు నేను తెలుసు కాబట్టి ఈ ఇంటర్వ్యూ సాఫ్గా సాగుతుందనే అనుకుంటున్నానండి. టీజర్ చూశానండి, అందులో చాలా అద్భుతమైన ఎలిమెంట్స్ ఉన్నాయి. అవన్నీ ఆడియన్స్ కూడా చూశారు. కానీ ఆడియన్స్ చూడనిది ఏంటి అంటే, మీరు సినిమా చేసేటప్పుడు ఏమేం జరిగాయో సీక్రెట్లు, గాసిప్లు, అప్డేట్స్ ఇవన్నీ నాకు తెలుసు. ఎందుకంటే నా దివ్య దృష్టితో నేను చూడడం జరిగింది కాబట్టి. సో ఇవన్నీ మీకు జనాలకి తెలియజేయడానికి మంచి మంచి థంబ్ నెయిల్స్ కోసం నేను ఈరోజు రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పాలంటే మీరు నాతో క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. నేను చెప్పిన ఆటలకి సై అంటే సై అనే ఆడాలి. ఓకేనా? అయితే ఇప్పుడు మొదటిగా మిమ్మల్ని కొన్ని టీజర్కి సంబంధించిన క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను. మీ అందరి సమ్మతమేనా? సమ్మతమే. ఓకే. జాతకాలకి నమ్మకాలకి చాలా పెద్ద పీట వేశారు మీరు సినిమాలు. కుర్చీ వేసామండి, కుర్చీని మడత కూడా పెట్టారు సినిమాలు. అది ఎందుకు? సారంగపాణి జాతకాలు బాగా నమ్ముతాడు. సో వీడి జాతకాల పిచ్చిలోనే అన్ని లైన్స్ ప్రకారమే జరుగుతాయని క్లియర్గా నమ్ముతాడు అనమాట. సో వాడి లైఫ్ అంతా ఇక్కడ ఉండే న్యాచురల్ క్యూఆర్ కోడ్లోనే ఉండిపోతుందని వాడి ప్రగాఢ నమ్మకం. కానీ మీరు సరిగ్గా స్కాన్ చేయలేకపోయారు మీ క్యూఆర్. యా, అందుకనే బేసికలీ ఇది స్కాన్ చేయడానికే వీళ్ళిద్దరు హెల్ప్ తీసుకున్నాను నేను బేసికలీ. సో మీరు స్కామ్ చేశారు, వాళ్ళని స్కాన్ చేయలేదు. స్కామ్ చేయబోయాను కానీ వీళ్ళు నన్ను ఆపారు చేయకుండా. సో ఇంతకు మించి మీరు రివీల్ చేస్తే జగన్నాటక సూత్రధారి ఒప్పుకోరు. జగన్నాటక సూత్రధారి కాదండి, నాటక సూత్రధారి మాత్రమే. మన జీవితం మొత్తం మన చేతిలోనే ఉంది అని అన్నారు ట్రైలర్లో. మన చేతి రేఖల్లో ఉందని.